ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ లెక్చర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు లర్న్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్ జావా. కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ అన్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఇంటర్ఫేస్లో ఫస్ట్ పాయింట్ చూద్దామండి. ఇఫ్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ అండ్ జస్ట్ వీ హ్యావ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ దెన్ వీ షుడ్ గో ఫర్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనకి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ గురించి ఏమీ తెలియకుండా జస్ట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ మాత్రమే మన దగ్గర ఉంటే ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి. Coming to abstract class, if we are talking about implementation but not completely, then we should go for abstract class. Abstract class కి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనం ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం బట్ నాట్ కంప్లీట్గా మాట్లాడట్లా, కొంత మాట్లాడుతున్నాం ఇంప్లిమెంటేషన్ గురించి. అలాంటప్పుడు ఏం చేయాలంటే abstract class అనే కాన్సెప్ట్కి వెళ్ళాలి. Coming to second one in interface can have only abstract methods. సో ఇంటర్ఫేస్లో ఉండే మెథడ్ బై డిఫాల్ట్గా పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో ఇంటర్ఫేస్లో ఎలాంటి మెథడ్స్ ఉండాలంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉండాలి. కమింగ్ టు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ హ్యావ్ బోత్ అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ మెథడ్స్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో బోత్ కాంక్రీట్ మెథడ్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అబ్స్ట్రాక్ట్ అంటే ఇన్కంప్లీట్ మెథడ్స్ అని, కాంక్రీట్ అంటే కంప్లీట్ మెథడ్స్ అని. Coming to third one in interface, it supports multiple inheritance. So interface supports multiple inheritance అనే కాన్సెప్ట్ని త్రూ క్లాసెస్ అచీవ్ చేయలేము, బట్ త్రూ ఇంటర్ఫేసెస్ వీ కెన్ అచీవ్ ద కాన్సెప్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. కమింగ్ టు అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇట్ డస్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఆల్రెడీ మనకు తెలుసు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ త్రూ క్లాసెస్ మాత్రం మనం అచీవ్ చేయలేము. కమింగ్ టు ఫోర్త్ వన్ ఇన్ ఇంటర్ఫేస్, we cannot declare any other modifier rather than public and abstract for interface methods. సో ఇంటర్ఫేస్ మెథడ్స్కి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకునేది ఏంటంటే పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్గా తీసుకుంటాయి. సో పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ తప్ప రిమైనింగ్ ఏ అదర్ మోడిఫైర్ని కూడా మనము ఇంటర్ఫేస్ మెథడ్స్కి డిక్లేర్ చేయలేము. అబ్స్ట్రాక్ట్ క్లాస్ మెథడ్స్కి మాత్రం అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మెథడ్స్ మోడిఫైయర్స్. Coming to fifth one in interface, every variable present inside interface is always public, static, final, whether we are declaring or not. సో మనం డిక్లేర్ చేసినా చేయకపోయినా ఇంటర్ఫేస్లో ఉండే ప్రతి వేరియబుల్ కూడా బై డిఫాల్ట్గా పబ్లిక్, స్టాటిక్, ఫైనలే. ఎవ్రీ వేరియబుల్ ప్రజెంట్ ఇన్సైడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ నీడ్ నాట్ బి పబ్లిక్, స్టాటిక్, ఫైనల్. అదే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే ప్రతి వేరియబుల్ కూడా ఖచ్చితంగా పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ అవ్వాలని రూల్ లేదు. Coming to next one in interface, we cannot declare interface variables other than public, static, final. సో పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ తప్ప ఇంటర్ఫేస్ వేరియబుల్స్కి వేరేలాగా మనం డిక్లేర్ చేయలేము, ఎందుకంటే బై డిఫాల్ట్గా అవి పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ కాబట్టి ఆ మోడిఫైర్స్ కాకుండా మనం ఎలాంటి మోడిఫైర్ని ఇంటర్ఫేస్ వేరియబుల్కి ఇవ్వలేము. Coming to abstract class, there are no restrictions on abstract class variable modifiers. Abstract class variable modifiers కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. Coming to next one in interface, for interface variables compulsory we should perform initialization at the time of declaration only. సో ఇంటర్ఫేస్ వేరియబుల్స్కి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇనీషియలైజేషన్ని పర్ఫామ్ చేయాలి. అది కూడా ఎప్పుడంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఓన్లీ, డిక్లరేషన్ అయినప్పుడే ఇనీషియలైజేషన్ కూడా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్ఫేస్ వేరియబుల్స్ అన్నీ కూడా ఫైనల్ అంటే కాన్స్టెంట్స్ అని మీనింగ్. సో కాన్స్టెంట్కి వాల్యూ మనం ముందే ఇచ్చేస్తాము, అది కూడా ఎప్పుడు ఇవ్వాలంటే డిక్లరేషన్ టైంలోనే ఇవ్వాలి. అదర్వైజ్ వీ విల్ గెట్ కంపైల్ టైమ్ ఎర్రర్. అలా ఇవ్వకుండా ఉంటే కనుక కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. For abstract class variables, we are not required to perform initialization at the time of declaration. అదే abstract class variables అయితే కనుక మనం ఇనీషియలైజేషన్, డిక్లరేషన్ అప్పుడే పర్ఫామ్ చేయక్కర్లేదు, ఎందుకంటే అవి ఫైనల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాబట్టి. Coming to last one in interface cannot have static methods, main method and constructor. సో ఇంటర్ఫేస్లోకి వచ్చేసరికి స్టాటిక్ మెథడ్స్ ఉండకూడదు, అలాగే మెయిన్ మెథడ్ ఉండదు, అలాగే కన్స్ట్రక్టర్స్ని కూడా రాయలేము. Whereas coming to abstract class can have static methods, main method and constructor. Abstract class లో స్టాటిక్ మెథడ్స్ ఉండొచ్చు, మెయిన్ మెథడ్ ఉండొచ్చు, అలాగే కన్స్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్ని కూడా abstract class లో రాయొచ్చు, ఇంటర్ఫేస్లో అయితే రాయలేము. థ్యాంక్ యూ.